హాయ్ చైన్సో మ్యాన్ రేజా ఆర్క్. ఈ మూవీ చైన్సో మ్యాన్ సీజన్ 1 ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. మీరు ఇంతవరకు సీజన్ 1 ని చూడకపోతే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. ప్లీజ్ ఆ వీడియోని చూసి తర్వాత ఈ వీడియోని చూడండి. స్టార్టింగ్ లోనే డెంజీకి ఒక కల వస్తుంది. ఆ కలలో అతను మళ్ళీ అదే పాత రహస్యమైన డోర్ ని చూస్తాడు. అప్పుడే తనకి పొచితా వాయిస్ వినిపిస్తుంది. ఏం జరిగినా సరే ఈ తలుపుని మాత్రం తెరవద్దని పొచితా డెంజీని హెచ్చరిస్తుంది. అంతలోనే డెంజీకి ఒక్కసారిగా మెలకు వస్తుంది. అప్పుడే తను అకీ పవర్ తో కలిసి ఉండడం చూస్తాడు. డెంజీ లేచి చూసేసరికి పవర్ కొమ్ములు చాలా పెద్దవిగా పెరిగి ఉంటాయి. పవర్ వెంటనే డెంజీని ఒక్క గుద్దు గుద్దగానే మనోడు దూరంగా పడిపోతాడు. ఆ తర్వాత ఈ ముగ్గురు రెడీ అయ్యి డెవిల్ హంటర్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్తారు. అక్కడ మకిమా పవర్ కొమ్ములను చూసి అంటుంది, పవర్ ఈ మధ్య కాస్త ఎక్కువగానే రక్తం తాగేసినట్టు ఉంది అని. పవర్ గనక ఎక్కువ రక్తం తాగితే తను చాలా ప్రమాదకరంగా మారుతుంది. అందుకే టైం టు టైం తన శరీరం నుండి రక్తాన్ని బయటికి తీస్తూ ఉండాలి. ఇప్పుడు పవర్ పూర్తిగా కోలుకొని నార్మల్ అయ్యేంత వరకు డెంజీకి ఒక కొత్త పార్ట్నర్ ని ఏర్పాటు చేస్తుంది. అతని పేరే భీమ్. భీమ్ ఒక షార్క్ ఫిన్. తను భూమి లోపల కూడా నీటిలో ఈదినట్టు చాలా ఈజీగా ఈదగలడు. భీమ్ మన డెంజీకి ఎంత పెద్ద ఫ్యాన్ అంటే డెంజీని చూడగానే లార్డ్ చైన్సా అంటూ పిలవడం మొదలు పెడతాడు. ఇప్పటికే పవర్ తో తల ప్రాణం తోక్కొస్తుందంటే ఇప్పుడు ఇంకొక పిచ్చి పార్ట్నర్ రావడంతో డెంజీ మూడ్ పూర్తిగా పాడైపోతుంది. అది గమనించిన మకిమా మనోడు ఫీల్ అవుతున్నాడని డెంజీ మూడ్ సెట్ చేయడానికి రేపు మన ఇద్దరం డేట్ కి వెళ్దామని ఆఫర్ ఇస్తుంది. దాంతో మనోడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత రోజు డెంజీ చాలా సంతోషంగా ఒక గంట ముందే డేట్ స్పాట్ కి వెళ్తాడు. అక్కడ మకిమాని నార్మల్ క్యాజువల్ బట్టల్లో చూడగానే డెంజీకి పిచ్చెక్కిపోతుంది. అప్పుడే మకిమా ఈ రోజు మనం ఇద్దరం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, ఇద్దరం కలిసి సినిమాలు చూద్దాం అని చెప్తుంది. వాళ్ళు చూసిన మొదటి సినిమా కామెడీ సినిమా. కానీ ఇందులో కామెడీ తప్ప అన్నీ ఉంటాయి. అది వాళ్ళిద్దరికి అస్సలు నచ్చదు. ఆ తర్వాత చూసిన మరికొన్ని సినిమాలు కూడా చాలా బోర్ కొడతాయి. కానీ చివరికి చూసిన ఎమోషనల్ సినిమా మాత్రం వాళ్ళ మనసుల్ని కదిలిస్తుంది. ఆ సినిమా చూస్తూనే డెంజీ మకిమా ఇద్దరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. సినిమా అయిపోయాక డెంజీ మకిమాని ఒక ప్రశ్న అడుగుతాడు, నిజంగా నీకు కూడా మనసంటూ ఒకటి ఉందా అని. దానికి సమాధానంగా మకిమా ఏం మాట్లాడకుండా డెంజీ గుండెల మీద తలపెట్టి అతని గుండె చప్పుడును వింటూ అవును నీకు కూడా ఒక మంచి మనసు ఉందని చెప్తుంది. ఆ తర్వాత మకిమా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో వాళ్ళ డేటు అక్కడితో ముగిసిపోతుంది. తర్వాత రోజు డెంజీ చాలా మంచి మూడ్ లో ఉంటాడు. దారిలో వెళ్తుంటే కొందరు అడిగిన డొనేషన్స్ ని ఇచ్చి దానికి బదులుగా ఒక పువ్వును తీసుకుంటాడు. డెంజీ ఆ పువ్వును నోట్లో వేసుకుని నమిలేస్తూ ఉంటాడు. అప్పటికే అతని మనసంతా మకిమా ఆలోచనతో నిండిపోయి ఉంటుంది. ఇంతకు ముందు మకిమా ఆ గన్ డెవిల్ ని పట్టుకుంటే డెంజీ ఏం అడిగినా ఇస్తానని ప్రామిస్ చేసి ఉంటుంది కదా. అందుకే డెంజీ మకిమాని తన గర్ల్ ఫ్రెండ్ అవ్వమని అడగాలని ఫిక్స్ అవుతాడు. ఎందుకంటే అతని గుండెల్లో కేవలం మకిమా మాత్రమే ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఒక్కసారిగా భారీ వర్షం మొదలవుతుంది. ఆ వర్షాన్ని చూసి భీమ్ భూమిలో నుండి బయటకు వస్తాడు. కానీ అక్కడ ఉన్న సాధారణ జనాలు అతన్ని చూస్తే భయపడతారని డెంజీ అతన్ని మళ్ళీ లోపలికి వెళ్లిపోమని చెప్తాడు. అలా డెంజీ వర్షానికి తడవకుండా పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక టెలిఫోన్ బూత్ లో దూరుతాడు. కొద్దిసేపటికే ఒక అమ్మాయి కూడా తడుస్తూ అదే బూత్ లోకి వస్తుంది. ఆమె పేరు రెజే. అమ్మాయి చూడ్డానికి చాలా మంచిగా ఉంటుంది. మొదట్లో నవ్వుతూ కనిపిస్తుంది. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా ఏడవడం మొదలు పెడుతుంది. డెంజీ ముఖం చూస్తుంటే చనిపోయిన తన పెంపుడు కుక్క గుర్తొస్తుందని చెప్తుంది. అప్పుడు డెంజీ తన నోట్లో ఉన్న పువ్వుని బయటికి తీసి రేజేకి ఇస్తాడు. అంతలోనే వర్షం కూడా తగ్గిపోతుంది. రేజే తను దగ్గరలో ఉన్న కేఫేలో పనిచేస్తున్నానని చెప్పి డెంజీని అక్కడికి రమ్మని ఇన్వైట్ చేస్తుంది. మన డెంజీ కూడా ఎంత సిగ్గులేని వాడంటే రేజే కంటే ముందే వెళ్లి ఆ కేఫ్ లో కూర్చుంటాడు. ఎందుకంటే చూడ్డానికి పాప బాగుంది కాబట్టి. తర్వాత రేజే అతనితో కలిసి కాఫీ తాగుతూ మన డెంజీ వేస్తే ఆ వరస్ట్ జబర్దస్త్ జోకులకు కూడా పడి పడి నవ్వుతూ ఉంటుంది. దాంతో ఆ అమ్మాయి తనని లవ్ చేస్తుందని డెంజీ చాలా ఫీల్ అయిపోతాడు. లైఫ్ లో మొదటిసారి ఒక అమ్మాయి తనకి ఇంత వాల్యూ ఇచ్చేసరికి డెంజీ కూడా రేజేని ఇష్టపడడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడే కదరా మకిమా తన గుండెల్లో ఉందన్నావు. మరోవైపు అకీ పరిస్థితి చూస్తే అతనికి ఏంజెల్ డెవిల్ ని కొత్త పార్ట్నర్ గా చేస్తారు. ఈ ఏంజెల్ డెవిల్ మహా బద్ధకస్తుడు. అతని పవర్ ఏంటంటే తనని ఎవరైనా తాకితే చాలు వాళ్ళ ఆయుష్ తగ్గిపోతుంది. ఆ తర్వాత ఆ ఆయుష్ని తను ఒక పవర్ఫుల్ ఆయుధంగా మార్చగలడు. నిజానికి అకీ దగ్గర ఉన్న కటానా కూడా ఈ ఏంజెల్ తయారు చేసిందే.
దాంతో దయ్యాలను డెవిల్స్ ను కూడా ముక్కలు ముక్కలుగా నరికేయొచ్చు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఒక డెవిల్ ని చంపడానికి వెళ్తారు. ఆ డెవిల్ కడుపులో వీళ్ళకి ఒక మనిషి కనిపిస్తాడు. అతను నరకయాతన అనుభవిస్తూ ఉంటాడు. అప్పుడే అకి ఆ మనిషిని చంపి నరకం నుంచి తనకి విముక్తి ఇవ్వమని ఏంజెల్తో చెప్తాడు. కానీ మనుషులు అలా బాధపడుతూనే చావాలనేది ఏంజెల్ నమ్మకం. దాంతో అకీనే స్వయంగా ఆ వ్యక్తిని చంపి అతనికి విముక్తి కలిగిస్తాడు. తర్వాత ఇక్కడ డెంజీ మాత్రం రెజేని చూడ్డానికి పదే పదే ఆ కేఫ్ కి వెళ్తుంటాడు. అప్పుడే తనకి రెజే స్కూల్ కు వెళ్తుందని, ఈ కేఫేలోనే ఉంటూ చదువుకుంటుందని తనకి తెలుస్తుంది. అలాగే డెంజీ తన లైఫ్ లో ఎప్పుడు స్కూల్ కే వెళ్ళలేదని, కేవలం డెవిల్ హంటర్ గానే పనిచేస్తున్నాడని రెజే తెలుసుకుంటుంది. దాంతో రెజే అతన్ని రాత్రిపూట వాళ్ళ స్కూల్ బిల్డింగ్ లోకి దొంగతనంగా రమ్మని చెప్తుంది. మరోవైపు సిటీలో ఒక సీరియల్ కిల్లర్ టైఫూన్ డెవిల్ తో చేతులు కలిపి డెంజీని చంపడానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు. అసలు వాళ్ళ టార్గెట్ డెంజీ హార్ట్ ని దక్కించుకోవడమే. రాత్రి కాగానే డెంజీ రెజే ఇద్దరు స్కూల్ లోపలికి దొంగచాటుగా వెళ్తారు. రెజే డెంజీతో, ఈ వయసులో నువ్వు హాయిగా స్కూల్ కు వెళ్లాల్సింది పోయి ఇలా డెవిల్స్ ని చంపుకుంటూ తిరుగుతున్నావు, నీ జాబ్ అంతా బాగుంటుందా అని అడుగుతుంది. దానికి డెంజీ, నాకు 3 పూటలా తిండి, పడుకోవడానికి ఒక చోటు దొరుకుతున్నాయి, అంతకంటే ఇంకేం కావాలి అంటాడు. కానీ రెజే మాత్రం ఇవన్నీ చాలా మామూలు విషయాలని చెప్తుంది. ఆ తర్వాత ఆమె డెంజీని స్కూల్ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకువెళ్తుంది. తనకు ఈత రాదని డెంజీ చెప్పగానే, నేను నీకు నేర్పిస్తా అంటూ రెజే బట్టలు విప్పేసి నీళ్ళలోకి దూకుతుంది. ఆ మూమెంట్ లో డెంజీ మనసులో మకిమా పోతే పోయింది, ఈ లడ్డు లాంటి పిల్ల దొరికింది అనుకుంటాడు. రెజే ప్రేమలో ఇప్పుడు పూర్తిగా మునిగిపోతాడు. ఇద్దరు చాలాసేపు ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. రెజే డెంజీకి ఈత కూడా నేర్పిస్తుంది. అంతలోనే ఫుల్ గా వర్షం రావడంతో ఇద్దరు స్కూల్లోనే ఉండిపోతారు. అక్కడే రెజే డెంజీని ఒక ప్రశ్న అడుగుతుంది. నీకు సిటీ మౌస్ జీవితం కావాలా లేక విలేజ్ మౌస్ జీవితం కావాలా అని అడుగుతుంది. అంటే సిటీలో ఉండే ఎలుకనా లేకపోతే గ్రామంలో ఉండే ఎలుకనా అని. పల్లెటూరులో ఉండే ఎలుక ప్రశాంతంగా బతుకుతుంది, కానీ దానికి మంచి ఆహారం దొరకదు. అదే సిటీలో ఉండే ఎలుకకి మంచి ఫుడ్ దొరుకుతుంది, కానీ ఎప్పుడు ఏ కుక్కో మనిషో చంపేస్తారనే భయంతోనే బతకాల్సి ఉంటుంది. నిజానికి ఏంజెల్ డెవిల్ కి విలేజ్ మౌస్ లా ప్రశాంతమైన జీవితం గడపాలని ఉండేది. కానీ డెంజీ మాత్రం తనకి సిటీ ఎలుక జీవితమే కావాలంటాడు. ఎందుకంటే అతనికి ఇక్కడి ఫుడ్ అంటే చాలా ఇష్టం. అప్పుడే రెజే డెంజీని తర్వాత రోజు జరిగే ఒక ఫెస్టివల్ కి రమ్మని పిలుస్తుంది. అక్కడ ఇద్దరు కలిసి తెగ ఎంజాయ్ చేద్దాము అనుకుంటారు. ఆ తర్వాత రెజే వాష్రూమ్ కు వెళ్ళినప్పుడు ఆమెకి ఆ సీరియల్ కిల్లర్ కనిపిస్తాడు. ఇక్కడ డెంజీ మాత్రం మకిమా రెజెలలో ఎవరిని ఎంచుకోవాలో తెలియక చాలా తికమకబడిపోతూ ఉంటాడు. ఆ తర్వాత రెజే ఆ సీరియల్ కిల్లర్ నుంచి తప్పించుకొని పరిగెత్తుకుంటూ స్కూల్ పైకప్పు మీదకి వస్తుంది. అక్కడే ఆ కిల్లర్ ని దారుణంగా గొంతు పిసికి చంపేస్తుంది. నిజానికి అక్కడ పడుతున్న వర్షం కూడా టైఫూన్ డెవిల్ సృష్టించిందే. దాని ద్వారా వాళ్ళిద్దరు స్కూల్లోనే చిక్కుపోయేలా ప్లాన్ చేశారు. రెజే ఆ టైఫూన్ డెవిల్ తో, ఇప్పటి నుండి నువ్వు నా ఆర్డర్స్ ను మాత్రమే ఫాలో అవ్వాలి, లేదంటే నేను నిన్ను కూడా ముక్కలు ముక్కలుగా చేస్తానని వార్నింగ్ ఇస్తుంది. కానీ కింద ఉన్న డెంజీకి మాత్రం పాపం ఈ విషయాలు ఏవి తెలియవు. తర్వాత రోజు ఇద్దరు అనుకున్నట్టే ఫెస్టివల్ కి వెళ్లి చాలా తిరుగుతారు. చివరికి రెజే డెంజీని క్రాకర్స్ బాగా కనిపించే ఒక ఎత్తైన ప్లేస్ కి తీసుకువెళ్తుంది. అక్కడ రెజే డెంజీతో, నువ్వు ఈ డెవిల్ హంటర్ జాబ్ వదిలేసి నాతో కలిసిరా, ఎక్కడికైనా పారిపోదాం, నేను ఎప్పుడు చాలా సంతోషంగా చూసుకుంటాను, ఐ లైక్ యూ అని చెప్తుంది. డెంజీ కూడా తను రెజేని ఇష్టపడుతున్నానని, కానీ తనకు ఈ జాబు ఇక్కడ ఉన్న స్నేహితులు కూడా చాలా ఇష్టమని చెప్తాడు. సరిగ్గా అప్పుడే ఆకాశంలో క్రాకర్స్ పేల్తాయి. ఆ క్రాకర్స్ వెలుగులో రెజే డెంజీకి కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే, కిస్ చేస్తూనే ఆమె డెంజీ నాలుకను కొరికేస్తుంది. డెంజీ షాక్ అయి తన గుండెల మీద ఉన్న తాడును లాగి చైన్సా మ్యాన్ లా మారడానికి ట్రై చేస్తూ ఉంటే రెజే అతని చేతిని కూడా నరికేస్తుంది. అసలు రెజేకి కావాల్సింది డెంజీ గుండె మాత్రమే. ఆమె డెంజీని చంపడానికి రెడీ అవుతుంది. అంతలోనే భీమ్ భూమ్ లో నుండి బయటికి వచ్చి డెంజీని తీసుకొని అక్కడి నుండి వేగంగా పారిపోతాడు. అలా భీమ్ పరిగెడుతూ, ఇప్పుడు నాకు అర్థమైంది, ఈ అమ్మాయిలు మామూలు అమ్మాయిలు కాదు, తనే బాంబ్ డెవిల్ అని డెంజీకి చెప్తాడు. అటువైపు రెజే తన మెడ దగ్గర ఉన్న పిన్ని లాగగానే ఒక భారీ పేలుడుతో ఆమె బాంబ్ డెవిల్ రూపంలోకి మారిపోతుంది. తను క్షణంలోనే డెంజీ భీమ్ లో ముందుకు వచ్చేస్తుంది. భీమ్ ఆమెపై దాడి చేయడానికి ట్రై చేస్తాడు. రెజే అతనిపై ఒక పవర్ఫుల్ బ్లాస్ట్ చేస్తుంది. సరిగ్గా అదే టైంలో అక్కడికి ప్రైవేట్ డెవిల్ హంటర్స్ కి చెందిన ఒక కారు వచ్చి ఆగుతుంది. కానీ రెజే జస్ట్ తన చేతి వెలితో చిటికె వేసి
ఆ కారులో ఉన్న ముగ్గురు హంటర్లని గాల్లో కలిపేస్తుంది. అయితే ఈ గ్యాప్ లో భీమ్ డెంజిని తీసుకొని అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకుంటాడు. అప్పుడే అకీ కూడా తన పాత స్నేహితుడైన నోమోని కలవడానికి వచ్చి ఉంటాడు. సరిగ్గా అక్కడికే భీమ్ డెంజిని తీసుకొని వస్తాడు. బాంబ్ డెవిల్ మనల్ని వెతుక్కుంటూ వస్తుందని, ఆమె గన్ డెవిల్ తో చేతులు కలిపిందని అకీకి చెప్తాడు. ఈ విషయం నీకెలా తెలుసని అకీ అడగగానే, నేను ఇంతకంటే నీకేం చెప్పలేను, ఎందుకంటే నేను మకి ప్రామిస్ చేశానని భీమ్ అంటాడు. అంతలోనే రెజే కూడా అక్కడికి వస్తుంది. నోమో తన టీమ్ తో కలిసి తనపై అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అకీ వెంటనే డెంజిని తీసుకొని అక్కడి నుంచి పరిగెడతాడు. రెజే తన మెడను తానే నరుక్కొని వాళ్ళ వైపు విసురుతుంది. అది వెళ్లి పెద్దగా బ్లాస్ట్ అవుతుంది. అక్కడ ఉన్న హంటర్లందరినీ రెజే దారుణంగా చంపేస్తుంది. కేవలం నోమో, వైస్ కెప్టెన్ మాత్రమే ప్రాణాలతో మిగులుతారు. ఇక్కడ అకీ కార్ స్టార్ట్ చేసే లోపే రెజే వాళ్ళ ముందుకు వచ్చేస్తుంది. అప్పటికే ఆమె నోమో, వైస్ కెప్టెన్లను కూడా చంపేసి ఉంటుంది. అకీ వెంటనే వేగంగా కారును ముందుకు పోనిస్తాడు. కానీ రెజే ఎక్కడికి వెళ్ళదు, కార్ టాప్ మీదే ఉంటుంది. అప్పుడే స్పెషల్ డివిజన్ కి చెందిన ఇద్దరు హంటర్స్ వస్తారు. వాళ్ళు గలగలి ఇంకా గొబేని. గలగలి తన పూర్తి శక్తినంతా ఉపయోగించి రెజేపై దాడి చేస్తాడు. కానీ రెజేకి కనీసం గీత కూడా పడదు. దాంతో తను ప్రమాదాన్ని గమనించి వెంటనే అక్కడి నుంచి పారిపోతాడు. గొబేని అయితే భయంతో పరిగెత్తలేక అక్కడే కూర్చొని ఏడవడం మొదలు పెడతాడు. ఇంతలో డెంజి మళ్ళీ స్లోలోకి వస్తాడు. తను చైన్సో మ్యాన్ లా మారి కారు నుండి బయటకి దూకుతాడు. నేను ఏ అమ్మాయిని కలిసినా నన్ను చంపడానికి ఎందుకు ట్రై చేస్తారు, అందరికి నా గుండె మాత్రమే ఎందుకు కావాలి, నాకు ఎప్పటికీ నిజమైన ప్రేమ దొరకదా అంటూ గట్టిగా అరుస్తాడు. దానికి రెజే, నేను నిజంగానే నిన్ను ఇష్టపడుతున్నాను డెంజి అని చెప్తుంది. కానీ అకీ మాత్రం ఆమె మాటలు నమ్మకురా, నిన్ను ట్రాప్ చేస్తుంది అని డెంజిని హెచ్చరిస్తాడు. ఇక అక్కడి నుండి ఇద్దరి మధ్య ఒక మైండ్ బ్లోయింగ్ ఫైట్ స్టార్ట్ అవుతుంది. రెజే తన బ్లాస్ట్లతో డెంజిని ఇష్టం వచ్చినట్టు ఉతికేస్తుంది. ఆమె బ్లాస్ట్ల దాటికి డెంజి శరీరం ముక్కలు ముక్కలైపోయి కేవలం తల మాత్రమే మిగులుతుంది. వెంటనే రెజే తన తలను తీసుకొని వెళ్లిపోతున్నప్పుడు అకీ ఆమెపై అటాక్ చేస్తాడు. అకీ ఎవ్వరి భవిష్యత్తునైనా కొన్ని సెకండ్ల ముందే చూడగలడు. అందుకే తను రెజే దాడులను తప్పించుకుంటూ ఆమె ముందు నిలబడతాడు. అంతలోనే గలగలి కూడా మళ్ళీ ఫైట్ లోకి ఎంటర్ అవుతాడు. దాంతో రెజే హెల్ప్ కోసం టైఫూన్ డెవిల్ ని రప్పిస్తుంది. అక్కడ చనిపోయి ఉన్న హంటర్ల రక్తాన్ని డెంజి నోట్లో పోస్తాడు. దాంతో డెంజి మళ్ళీ పూర్తిగా కోలుకుంటాడు. భీమ్ వెంటనే డెంజితో, నువ్వు నీ చేతుల్లో ఉన్న చైన్సాలను ఉపయోగించి స్పైడర్ మ్యాన్ లా బిల్డింగ్ల మీద పాకాలి, అప్పుడే నీ స్పీడ్ చాలా పెరుగుతుందని ఐడియా ఇస్తాడు. వెంటనే డెంజికి కూడా విషయం అర్థమయ్యి భీమ్ ని ఒక పెద్ద షార్క్ లా మార్చేసి అతని వీప్ మీద కూర్చుంటాడు. ఇప్పుడు నీ మీద కూర్చొని రైడ్ చేస్తాను అంటూ మళ్ళీ యుద్ధంలోకి దూకుతాడు. టైఫూన్ డెవిల్ వల్ల అక్కడ భయంకరమైన తుఫాన్ వస్తుంది. ఏంజల్ డెవిల్ కూడా ఆ గాలికి కొట్టుకుపోతున్నప్పుడు అప్పుడు ఏంజల్ అంటాడు, నన్ను వదిలే, నేను ఎలాగో చావడానికే ఎదురు చూస్తున్నానని అరుస్తాడు. కానీ అకీ వినకుండా అతని చేతిని గట్టిగా పట్టుకుంటాడు. వెంటనే తనని పైకి కూడా లాగుతాడు. దానికి ఏంజల్ అకీపై కోపడతాడు. ఎందుకంటే ఏంజల్ ని తాకడం వల్ల అకీ ఆయుష్ మరో 2 నెలలు తగ్గిపోతుంది. కానీ అకీ మాత్రం నా కళ్ళ ముందు ఎవరైనా చనిపోతే నేను చూస్తూ ఊరుకోలేనని చెప్తాడు. మరోవైపు రెజే డెంజిల మధ్య బీభత్సమైన పోరాటం జరుగుతూ ఉంటుంది. టైఫూన్ డెవిల్ సిటీని మొత్తం సర్వనాశనం చేస్తూ ఉంటే డెంజి భీమ్ మీద కూర్చొని వేగంగా టైఫూన్ దగ్గరికి వెళ్లి తన చైన్సాతో దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తాడు. అది చూసిన రెజే ఒక భారీ బ్లాస్ట్ ని సృష్టించి డెంజిని భీమ్ ని వేరు చేస్తుంది. డెంజి రెజే ఫైట్ చేసుకుంటూ సముద్రం ఒడ్డుకు వెళ్తారు. రెజే నీళ్ల లోపల తన బాంబ్ పవర్స్ ని ఉపయోగించలేదని డెంజికి తెలుసుకుంటాడు. అందుకే తన చైన్స్ తో రెజీని గట్టిగా బంధించి ఆమెతో పాటు సముద్రం నీటిలోకి దూకేస్తాడు. ఇద్దరు నీటిలో మునిగిపోతుండగా వాళ్ళకి స్కూల్ స్విమ్మింగ్ పూల్ లో గడిపిన చాలా మధురమైన క్షణాలు గుర్తుకు వస్తాయి. ఆ తర్వాత ఇద్దరు స్పృహ కోల్పోతారు. కొంతసేపటి తర్వాత వాళ్ళిద్దరికి సముద్రం ఒడ్డున మెలకు వస్తుంది. మన నమ్మకమైన భీమ్ వాళ్ళిద్దరిని నీటి నుండి బయటకు తీసి ఉంటాడు. అలా ఒడ్డుకు వచ్చిన తర్వాత డెంజి అనుకుంటే అప్పుడే రెజేను డెవిల్ హంటర్స్ కి పట్టించొచ్చు. కానీ అతను మాత్రం అలా చేయడు. రెజే కళ్ళు తెరిచి డెంజి వైపు చూస్తూ, నేను అస్సలు ఇష్టపడలేదు డెంజి, నేను ఇప్పటి వరకు నీతో చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు, నాటకాలు మాత్రమే, నేను ఇప్పుడు నీ నుండి వెళ్లిపోతున్నానని చెప్తుంది. అప్పుడు డెంజి నేను ఇంకా ఇష్టపడుతున్నాను అంటాడు. వెంటనే రెజే తనని వచ్చి హక్ చేసుకుని ఇక ఇది సాధ్యం అవ్వదని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత రోజు డెంజి తనకి వచ్చిన పైసల్ని చూసుకుంటూ
అక్కడ నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతూ ఉంటాడు. తర్వాత మనకి కిషిబా కనిపిస్తాడు. తను అకితో ఒక స్టోరీని చెప్తాడు. సోవియట్ యూనియన్ వాళ్ళు కొంతమంది పిల్లలపై ఎక్స్పెరిమెంట్ చేసి వాళ్ళని యుద్ధంలో ఉపయోగించాలి అనుకున్నారు. ఈ రెజే కూడా వాళ్ళ ఎక్స్పెరిమెంట్ లోనే ఒక అమ్మాయి అంటాడు. తర్వాత ఇక్కడ రెజే కనిపిస్తుంది. తను డెంజీని మర్చిపోలేకపోతుంది. ఇక నుంచి తను వెళ్లిపోదాం అనుకున్నా సరే తనకి డెంజీయే గుర్తొస్తాడు. అందుకే డెంజీని కలవడం కోసం కెఫే దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. కానీ మధ్యలోనే మకిమా తనని అడ్డుకుంటుంది. అప్పుడే మకిమా, నేను మొదటి నుంచి మీ ఇద్దరిని కనిపెడుతూనే ఉన్నాను అంటుంది. దాంతో రెజే మకిమాపై అటాక్ చేయడానికి తన పిన్ లాగడానికి వెళ్ళినప్పుడు ఎంజన్ పైనుంచి తన మీద అటాక్ చేస్తాడు. అప్పుడే కెఫేలో చేతిలో ఫ్లవర్ బొకే పట్టుకొని అటు తిరిగి కూర్చొని ఉన్న డెంజీ తనకి కనిపిస్తాడు. తనని చూడగానే రెజే చాలా ఫీల్ అవుతుంది. తను అనుకుంటే మొదటిసారి డెంజీని కలిసినప్పుడే తనని చంపేసేది. కానీ తన లైఫ్ కూడా డెంజీ లైఫ్ లాగే ఉండడం వల్ల తనతో కొన్ని రోజులు ప్రేమగా ఉంటుంది. అలా తన కష్టమైన జీవితాన్ని గుర్తు చేసుకుంటూ రెజే అక్కడే చనిపోతుంది. ఇక్కడ డెంజీ మాత్రం రెజే కోసం వెయిట్ చేస్తూ మార్నింగ్ నుంచి నైట్ కూడా అవుతుంది. అప్పుడే కెఫే ఓనర్ అక్కడికి వచ్చి ఆ అమ్మాయి నిన్ను ఎర్రిపప్పం చేసింది, నీకోసం ఎప్పటికీ తిరిగి రాదు అంటాడు. కానీ అంతలోనే పవర్ అక్కడికి వస్తుంది. ఇప్పుడు పవర్ నార్మల్ అయి ఉంటుంది. ఆ ఫ్లవర్ బొక్కెని చూసి ఇవి నా కోసమే తీసుకొచ్చావా అంటుంది. కానీ మనోడు మాత్రం ఏమీ మాట్లాడకుండా ఆ తీసుకొచ్చిన పూలని తనే తినేస్తూ ఉంటాడు. దాంతో ఎప్పటిలాగే వీళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. అలా ఈ మూవీ ఇక్కడే ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకెలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే హైప్ ఇవ్వండి. ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.